లాంగ్ డ్రైవ్ కార్స్ అంటే మనలో చాలా మంది గుర్తుకొచ్చేది ఏ ఫిజికల్ షూరిటీ లేకుండా తక్కువ రేటుకి కార్స్ రెంట్కి ఇచ్చే ఒక చిన్న బిజినెస్. బట్ డూ యు నో లాంగ్ డ్రైవ్ కార్స్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 15 lakhs ఆర్డర్స్ ప్రాసెస్ చేసి నియర్లీ 200 CR రెవెన్యూ ని జనరేట్ చేస్తుంది. 200 CR అంటే చాలా పెద్ద నెంబర్. బట్ మోస్ట్ పీపుల్ అనుకున్నట్టు లాంగ్ డ్రైవ్ కార్స్ రెంట్కి ఇచ్చి హండ్రెడ్స్ ఆఫ్ CR రెవెన్యూ ని జనరేట్ చేయదు. వాళ్ళ బిజినెస్ మోడల్ చాలా క్రేజీగా ఉంటది. అండ్ హియర్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హౌ లాంగ్ డ్రైవ్ కార్స్ డీకోడెడ్ ఇండియన్ కార్ రెంటల్ స్పేస్. లాంగ్ డ్రైవ్ కార్స్ ని సురేష్ మారెల్లా అనే ఒక వ్యక్తి 2016 లో స్టార్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్ డ్రైవ్ కార్స్ రాకముందు ఈ కార్ రెంటల్ మార్కెట్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో కార్స్ ని రెంట్ తీసుకునే మోస్ట్ కస్టమర్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. అదేంటంటే వీళ్ళ కార్స్ రెంట్ కి ఇచ్చే మోస్ట్ బిజినెస్ ఓనర్స్ వీళ్ళ నమ్మే వాళ్ళే కాదు. సో కస్టమర్ కి కార్ రెంట్ కి ఇచ్చే ముందు మోస్ట్ కార్ రెంటల్ సర్వీసెస్ కస్టమర్ ని షూరిటీగా ఏదో ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ పెట్టమనే వాళ్ళు. బట్ యాజ్ మోస్ట్లీ ఈ కార్స్ ని రెంట్ తీసుకునేది యూత్ కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టడానికి ఎటువంటి వాల్యుబుల్ ప్రోడక్ట్ ఉండేది కాదు. షూరిటీ పెట్టినా గానీ మోస్ట్ కార్ రెంటల్ సర్వీసెస్ కస్టమర్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టేవి. లైక్ లిమిటెడ్ స్పీడ్ పోతుంది, లిమిటెడ్ డిస్టెన్స్ పోతుంది అండ్ GPS ట్రాకింగ్ ఉంటది అని. ఇవన్నీ యూజర్స్ కి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసేవి. కొన్ని ఇవన్నిటికి ఓకే అని కన్విన్స్ అయినా గానీ ఫైనల్లీ కార్ రెంట్ కాస్ట్ వచ్చేసి విపరీతంగా ఉండేది. ఇట్లా మోస్ట్ కన్జెస్టెడ్ మార్కెట్ ని లాంగ్ డ్రైవ్ కార్స్ మాత్రం చాలా స్ట్రాటజికల్ గా బ్రేక్ చేసింది. లాంగ్ డ్రైవ్ కార్స్ ఈ వాల్యుబుల్ షూరిటీ పెట్టడం అనేది మ్యాండేటరీ చేయకుండా యూజర్స్ కి కాషన్ డిపాజిట్ అనే ఫీచర్ ని ఇంక్లూడ్ చేసింది. యాజ్ మోస్ట్ యూజర్స్ కి లక్షల వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ని షూరిటీగా పెట్టడం కష్టం గానీ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే 2,000 to 3,000 కాషన్ డిపాజిట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇట్లా కాషన్ డిపాజిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది కస్టమర్స్ కార్ ని దొంగలించే అవకాశం ఉంటది కాబట్టి ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆ కస్టమర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని వాడుకొని ఏ లూప్ హోల్స్ లేని ఒక పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ని ఆ కస్టమర్స్ తో క్లోజ్ చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళు కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే అంత తక్కువ రేటుకి ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా కార్స్ ని ఎట్లా రెంట్కి ఇస్తారంటే ద వన్ హూ మేక్స్ మోస్ట్ money in this 21st century is not the producer nor the consumer but a middleman who connects both the producer and the consumer. సింపుల్ గా చెప్పాలి అంటే ఫేస్బుక్ ఎవ్రీ ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తారు కదా. వాళ్ళు ఏమైనా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తారా? లేదు. వాళ్ళు కంటెంట్ ప్రొడ్యూస్ చేసే క్రియేటర్ ని అండ్ ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకునే ఒక యూజర్ ని ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేస్తారు. అంతెందుకు యూట్యూబ్ ఏమైనా కంటెంట్ క్రియేట్ చేస్తారా? ఒక క్రియేటర్ ని అండ్ వీవర్ ని ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేస్తుంది. కన్సిడర్ ఎవ్రీథింగ్. జొమాటో ఏమైనా రెస్టారెంట్స్ ఓన్ చేస్తారా? రెస్టారెంట్ ఓనర్స్ ని అండ్ కన్జ్యూమర్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేసి మేనేజ్ చేస్తుంది. యూబర్ ఏమన్నా రైడర్స్ ఓన్ చేస్తారా? ఒక రైడర్ ని అండ్ ప్యాసింజర్ ని ఒక ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ చేస్తుంది. అందుకే ఈ 21st century డబ్బులు సంపాదించేది కన్జ్యూమర్స్ కాదు, ప్రొడ్యూసర్స్ కాదు, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసే ఒక మిడిల్ మ్యాన్. వేరే కార్ రెంటల్ సర్వీసెస్ తో కంపేర్ చేస్తే లాంగ్ డ్రైవ్ కార్స్ ఎప్పుడు వాళ్ళ కార్స్ ని పర్చేస్ చేయదు, వారు వేరే సప్లయర్ దగ్గర లీజుకు తీసుకోదు. డైరెక్ట్ గా కార్ ఉండి మంత్లీ EMI కట్టడానికి కష్టపడే ఒక కార్ ఓనర్ ని ఆయన గర్ల్ ఫ్రెండ్ తో రైడ్ కు పోవాలనుకునే ఒక యూజర్ ని వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద మిడిల్ మ్యాన్ లెక్క కనెక్ట్ చేస్తారు. ఇట్లా మిడిల్ మ్యాన్ లెక్క లీడ్ చేయడం వల్ల ఏ బిజినెస్ కైనా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఓన్ కార్స్ మీద ఈ బిజినెస్ ని రన్ చేస్తే అనుకోకుండా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి థౌజండ్స్ ఆఫ్ కార్స్ ని కొని వాటిని మెయింటైన్ చేయాలంటే నాకున్న క్యాపిటల్ అండ్ క్యాష్ ఫ్లో సరిపోదు. అంతేకాకుండా కార్ వాల్యూ ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి అది బిజినెస్ కి వయబుల్ కాదు. అంతేకాకుండా మన ఇండియాలో పార్కింగ్ కి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. జస్ట్ ఇమాజిన్ ఒక 1000 కార్స్ ని హైదరాబాద్ లాంటి సిటీలో పార్కింగ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో. కానీ లాంగ్ డ్రైవ్ కార్స్ మాత్రం స్ట్రాటజికల్లీ మిడిల్ మెన్ లెక్క యాక్ట్ చేసి ఆ కార్ ని కార్ ఓనర్ ఇంట్లోనే పార్క్ చేసి పార్కింగ్ కాస్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇంకొక కార్ సప్లయర్ దగ్గర కార్ రెంట్ కు తీసుకుంటే ఆ సప్లయర్ తన ప్రాఫిట్ ని యాడ్ చేసి మనకు కార్ రెంట్ చెప్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా కాస్ట్ ని బేర్ చేయడానికి ఈ కార్ రెంటల్ బిజినెస్ అనేది కార్ ప్రైజెస్ పెంచుతాయి. కానీ లాంగ్ డ్రైవ్ కార్స్ మాత్రం డైరెక్ట్ గా కార్ ఓనర్ ని అండ్ యూజర్ ని కనెక్ట్ చేసి ఆ ఎక్స్ట్రా కాస్ట్ ని ఎస్కేప్ చేస్తారు. ఇట్లా ఎక్స్ట్రా కాస్ట్ ని ఎస్కేప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైసెస్ ఇవ్వగలుగుతారు. ఇట్లా కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే లాంగ్ డ్రైవ్ కార్స్ తక్కువ ప్రైసెస్ పెట్టి ఎక్కువ కస్టమర్స్ ని అక్వైర్ చేసుకుని హండ్రెడ్స్ ఆఫ్ CR రెవెన్యూ ని జనరేట్ చేస్తుందా అంటే నో. వాళ్ళు ఇట్లా తక్కువ ప్రైసెస్ పెట్టి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. బట్ వాళ్ళ బిజినెస్ మోడల్ మాత్రం మనం ముందు చెప్పుకున్నట్టు చాలా క్రేజీగా ఉంటది. లాంగ్ డ్రైవ్ కార్స్ బిజినెస్ మోడల్ అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకు మెక్డానల్డ్స్ ఐస్ క్రీమ్ మిషన్స్ బిజినెస్ మోడల్ అర్థం కావాలి. ఫర్ దోస్ హూ డోంట్ నో, అమెరికాలో మోస్ట్ మెక్డానల్డ్స్ స్టోర్స్ వల్ల వాళ్ళ ఐస్ క్రీమ్ మిషన్స్ ఎప్పుడు ఖరాబ్ అయ్యి మెయింటెనెన్స్ స్టేట్స్ లోనే ఉంటాయి. ఆ ఐస్ క్రీమ్ మిషన్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఖరాబ్ అవుతాయి అంటే ఏ మెక్డానల్డ్స్ లో ఏ ఐస్ క్రీమ్ మిషన్స్ ఖరాబ్ అయ్యాయి అని అప్డేట్ చేయడానికి ఒక డెవలపర్ సపరేట్ గా ఒక వెబ్సైట్ ని డెవలప్ చేసిండు. మెక్డానల్డ్స్ మోస్ట్లీ వాళ్ళ బిజినెసెస్ ని ఫ్రాంచైజీ బేసిస్ మీద వేరే వాళ్ళకు లీజ్ కి ఇచ్చి రన్ చేస్తుంది. ఈ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ చేసినప్పుడు మెక్డానల్డ్స్ ఫ్రాంచైజీ తీసుకునే
తీసుకునే వాళ్ళకు కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది. మన ఈ వీడియోకి రిలేటెడ్ గా ఒక కండిషన్ ఉంటది. ఎవ్రీ ఫ్రాంచైజీ ఓనర్ ఐస్ క్రీమ్ కోసం మెక్డానల్డ్స్ రిఫర్ చేసిన టైలర్ 3602 అనే ఐస్ క్రీమ్ మిషన్ మాత్రమే వాడాలి. అది కాకుండా వేరే ఏ ఐస్ క్రీమ్ మిషన్ వాడినా వాళ్ళ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెక్డానల్డ్స్ రిఫర్ చేసే ఈ ఐస్ క్రీమ్ మిషన్స్ లో మోర్ దెన్ 15% ఆఫ్ ఐస్ క్రీమ్ మిషన్స్ ఎప్పుడు రిపేర్ కి వచ్చి మెయింటెనెన్స్ స్టేట్ లోనే ఉంటాయి. ఇక్కడ సర్ప్రైజింగ్లీ మెక్డానల్డ్స్ కి ఐస్ క్రీమ్ మిషన్ సప్లై చేసే ఈ మ్యానుఫ్యాక్చరర్ మెక్డానల్డ్స్ తో కంపీట్ చేసే బర్గర్ కింగ్ లాంటి కంపెనీస్ కి కూడా ఐస్ క్రీమ్ మిషన్ సప్లై చేస్తాడు. బట్ మెక్డానల్డ్స్ కి తప్ప ఈ రిపేర్ ప్రాబ్లం ఏ కంపెనీకి రాదు. ఇట్లా ఈ ఐస్ క్రీమ్ మిషన్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఖరాబ్ అయ్యేటి అంటే మెక్డానల్డ్స్ కి ఐస్ క్రీమ్ మిషన్ సప్లై చేసే మిల్బే అనే కంపెనీకి ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ జస్ట్ ఈ ఐస్ క్రీమ్ మిషన్స్ రిపేర్ అండ్ సర్వీసెస్ నుండి వచ్చేది. 25% అంటే మోర్ దెన్ 8000 CR. ఇట్లా ఐస్ క్రీమ్ మిషన్స్ ఫ్రీక్వెంట్ గా ఖరాబ్ అయితే మెక్డానల్డ్స్ కి ఏం లాస్ రాదా అంటే, యాజ్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మెక్డానల్డ్స్ వాళ్ళ రెస్టారెంట్స్ ని ఫ్రాంచైజీ బేసిస్ మీద రన్ చేస్తుంది. ఐస్ క్రీమ్ మిషన్స్ ఖరాబ్ అయిన ప్రతిసారి దాని బిల్లు ఫ్రాంచైజీ ఓనర్స్ మీద పడేది తప్ప మెక్డానల్డ్స్ కి రూపాయి లాస్ వచ్చేది కాదు. ఈ ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా వేరే ఆప్షన్ లేదు. మెక్డానల్డ్స్ రిఫర్ చేసిన ఐస్ క్రీమ్ మిషన్ కాకుండా వేరే ఏ ఐస్ క్రీమ్ మిషన్ వాడినా వాళ్ళ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా ఫ్రాంచైజీ ఓనర్స్ ఇంత స్ట్రగుల్ అయితే మెక్డానల్డ్స్ కి ఏమన్నా లాభం ఉందా అని మీరు అడగవచ్చు. ఎస్ ఉంది. ఆ ఐస్ క్రీమ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వాళ్ళు ఎవ్రీ రిపేర్ అండ్ సర్వీసెస్ నుండి వచ్చే రెవెన్యూ నుండి మెక్డానల్డ్స్ కి కొంత కమిషన్ పే చేస్తుంది. ఆ కమిషన్ కోసం మెక్డానల్డ్స్ ఎప్పుడు వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్స్ కి ఎప్పుడు రిపేర్ కి వచ్చే ఐస్ క్రీమ్ మిషన్స్ మాత్రమే రిఫర్ చేస్తుంది. జస్ట్ లైక్ మెక్డానల్డ్స్ లాంగ్ డ్రైవ్ కార్స్ కూడా సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ని రెంట్ కి ఇస్తే యావరేజ్ గా 1500 రూపీస్ వస్తాయి. ఆ కార్ ఓనర్ కి 1200 పే చేయంగా లాంగ్ డ్రైవ్ కార్స్ కి నియర్లీ 300 రూపీస్ మిగులుతాయి. అంతేకాకుండా కార్స్ కి హెవీ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటది. ఎవ్రీ రైడ్ క్లోజ్ అయిన తర్వాత లాంగ్ డ్రైవ్ కార్ ఎగ్జిక్యూటివ్స్ ఆ కార్ కి క్లీనింగ్ అండ్ సర్వీసింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి శాలరీ, మార్కెటింగ్ అండ్ కమిషన్ కాస్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆన్ యావరేజ్ ఒక్క రైడ్ మీద 200 రూపీస్ మిగులుతాయి. 200 రూపీస్ తో ఇంత పెద్ద ఎంపైర్ ని బిల్డ్ చేయడం కష్టం. సేమ్ మెక్డానల్డ్స్ కి ఫ్రీక్వెంట్లీ ఐస్ క్రీమ్ మిషన్స్ డ్యామేజ్ అయిన కేసెస్ ఎట్లా రిజిస్టర్ అవుతాయో లాంగ్ డ్రైవ్ కార్స్ లో కూడా ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ డ్యామేజ్ అయిన కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు డ్యామేజ్ అయిన కార్స్ ని రిపేర్ చేయాలి అంటే కస్టమర్ కి ఎంతో కొంత బిల్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10,000 వేసిర్రు అనుకుందాం. మనం ప్రీవియస్లీ మాట్లాడుకున్నట్టు ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్ కి కార్ ఇచ్చే ముందే కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ తోని అగ్రిమెంట్ క్లోజ్ చేస్తారు. లైక్ ఈ కేస్ లో కార్ ఎటువంటి డ్యామేజ్ అయినా మా పర్యవేక్షణలోనే రిపేర్ చేయాలి అని రాస్తారు. దానికి ఒక రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయట థర్డ్ పార్టీ వెండర్ దగ్గర కార్ రిపేర్ చేయిస్తే దాని ఉన్న గేర్ బాక్స్ మార్చుతా కావచ్చు, వాళ్ళకి తెలుసు. సో ఈ సెక్యూరిటీ రీజన్స్ తోని వాళ్ళ పర్యవేక్షణలోనే కార్ రిపేర్ కావాలి అని చెప్తారు. ఇప్పుడు ఆ డ్యామేజ్డ్ కార్ ని వేరే ఏ థర్డ్ పార్టీ వెండర్ దగ్గర తీసుకెళ్లకుండా వాళ్ళ ఓన్ గరాజ్ కి తీసుకెళ్లి ఆ రిపేర్ ని 6,000 to 7,000 లో క్లోజ్ చేస్తారు. యాజ్ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ సొంత మెకానిక్ ని మెయింటైన్ చేసి రా మెటీరియల్ ని బల్క్ క్వాంటిటీలో కొంటారు కాబట్టి అదే రిపేర్ ని లో కాస్ట్ లో క్లోజ్ చేస్తారు. ఇప్పుడు రిపేర్ తక్కువ కాస్ట్ లో క్లోజ్ అయిన తర్వాత మిగిలిన 2,000 to 3,000 బ్యాలెన్స్ అనేది లాంగ్ డ్రైవ్ కార్స్ బ్యాలెన్స్ షీట్ మీద యాడ్ అవుతుంది. జస్ట్ లైక్ మెక్డానల్డ్స్ కి వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకున్న కస్టమర్స్ కి ఐస్ క్రీమ్ మిషన్స్ రిపేర్ కి వస్తే ఎట్లా ఇన్సెంటివ్స్ వస్తాయో లాంగ్ డ్రైవ్ కార్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ కార్ ని రిపేర్ కి వచ్చేలా తెస్తే అట్లనే ఇన్సెంటివ్స్ వస్తాయి. బిజినెస్ మోడల్ చాలా క్రేజీగా ఉంది కదా, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకా క్రేజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా లాంగ్ డ్రైవ్ కార్స్ హండ్రెడ్స్ ఆఫ్ CR రెవెన్యూ ని జనరేట్ చేసినా గానీ ఇంతవరకు ఏ పెద్ద సెలబ్రిటీతో కూడా ప్రమోషన్ చేయించలే. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతాడు. అంతేకాకుండా పెద్ద సెలబ్రిటీతో ప్రమోషన్ చేస్తే వైడ్ రేంజ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ ఆడియన్స్ కి రీచ్ అవుతారు. యాజ్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని మోస్ట్లీ వాడేది యూత్ కాబట్టి ఆ యూత్ లో ఉన్న పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకొని పెద్ద సెలబ్రిటీతో కంపేర్ చేస్తే తక్కువ మనీ ఇచ్చి ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు. ఇట్లా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర పోయి డిజైరబుల్ ఆడియన్స్ ని రీచ్ అయినందుకు వాళ్ళ సేల్స్ టు అడ్వర్టైజింగ్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటది. అంతేకాకుండా ఎవ్రీ సేల్ క్లోజ్ చేసినందుకు LIC ఏజెంట్స్ కి LIC ఎట్లయితే ఇన్సెంటివ్స్ ఇస్తుందో ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళ సేల్స్ టీమ్ కి ఎవ్రీ సేల్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ టీమ్ కి మోటివేషన్ పెరిగి ఇంకా సేల్స్ చేస్తారు. అండ్ ఫైనల్లీ లాంగ్ డ్రైవ్ కార్స్ బిజినెస్ కేస్ స్టడీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ సక్సెస్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ రీజన్ ఏంటంటే టైమింగ్. ఒక స్టార్ట్అప్ హిట్ కావాలన్నా ఫెయిల్ కావాలన్నా టైమింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఎప్పుడు ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లెక్క స్టార్ట్ కాలే. ఎర్లీ డేస్ లో వాళ్ళు DVD రెంటల్ సర్వీస్ లెక్క వర్క్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఇంటర్నెట్ పెనిట్రేషన్ అండ్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని అబ్జర్వ్ చేసారో అప్పుడు స్ట్రీమింగ్ ఎంటర్ అయ్యారు. అండ్ ఇట్ వాస్ రియల్లీ పర్ఫెక్ట్ టైమింగ్. అంతెందుకు ఇన్స్టాగ్రామ్ క్లిక్ కావడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే దే టైమింగ్. 2007 లో ఐఫోన్ లాంచ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో ఒక కెమెరా వచ్చింది విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్ గా ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. అదే ఐఫోన్ అనేది లేకుంటే ఇన్స్టాగ్రామ్ కి అంత
ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చేదా? ఒక స్టార్ట్అప్ కి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు 2008 లో హౌసింగ్ బబుల్ రాకపోయి ఉంటే ఎయిర్బిఎన్బి ఈ రోజు $100 బిలియన్ వరకు స్టార్ట్అప్ అయి ఉండేదా? జస్ట్ లైక్ దీస్ బిజినెసెస్ లాంగ్ డ్రైవ్ కార్స్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. కరోనాకి ముందు మోస్ట్ పీపుల్ కి కార్ రెంట్ తీసుకొని ట్రావెల్ చేయడం అనేది కామన్ విషయం ఏం కాదు. బట్ 2 years లాక్ డౌన్ లో ఉన్న తర్వాత చాలా మంది పబ్లిక్ కార్స్ ని రెంట్ తీసుకోవడం అండ్ ట్రావెల్ చేయడం విపరీతంగా పెంచారు. ఎట్ ద సేమ్ టైం కరోనా వల్ల సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది పబ్లిక్ కి విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల లాంగ్ డ్రైవ్ కార్స్ కి కస్టమర్స్ ఈజీగా దొరికిరు అండ్ ఆ కస్టమర్స్ కి మార్కెటింగ్ చేయడానికి ఈజీ సోర్స్ దొరికింది. టైమింగ్ మ్యాటర్స్ ద మోస్ట్. దీని వల్ల లాంగ్ డ్రైవ్ కార్స్ కి పొటెన్షియల్ కస్టమర్స్ కౌంట్ పెరిగింది. ఎట్ ద సేమ్ టైం మార్కెటింగ్ చేయడానికి ఒక చీపెస్ట్ మార్కెటింగ్ ఛానల్ దొరికింది. ఇఫ్ యు ఆర్ స్టిల్ వాచింగ్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ మోర్ బిజినెస్ కేస్ స్టడీస్.